కృష్ణ. రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సీతారామచంద్రమూర్తి భగవానికి, హరినామ సంకీర్తనకి, హరే కృష్ణ మహామంత్రకి, శిల ప్రభుపాదికి, నితాయ గౌర ప్రేమనందే గోవింద. నన్ను కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోన్నాను. కూర్చొని పెట్టుకో. చాలా చాలా ఆలస్యం అయింది. నా మనసు మీ మీదే ఉంది. కానీ వేణుగారు కూర్చుంటారా? రైట్. మనం ఒక 7 సార్లు ఓంకారం చెప్దాం. ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. మీ అందరికీ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం దండిగా ఉండాలి అనుకోండి నేను. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. నన్ను ఈ లైట్ తీయగలవా? థ్యాంక్ యూ నాన్న. మనం అందరం రేపు ఈ నెల 28 జూన్ మన అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం వరంగల్లో. ఆ కార్యక్రమం గురించి చెప్పడానికి మేము వచ్చాం. మనం అందరం అక్కడ కలుద్దాం. హిందువులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. అందుకని మనం ఏదో ఒక జాతీయవాద సంస్థతో సంబంధం కలిగి ఉండాలి. అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 ఏళ్ల ఉత్సవం జరిగే ఈ కాలం ఇది. మనం అందరం ఏ బ్యానర్ పెట్టినా, బ్యానర్ ఏదైనా, డోనర్ ఎవరైనా, ఓనర్ మాత్రం భరతమాతే. ఎందుకంటే ఒక పాట ఉంది, అది భారత మాతృస్తవం అని రామ్మాధవ్ వాళ్ళ నాన్నగారు రాశారు. చాలా బాగుంటుంది. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనాధ్యాసిని అంకేలాలిత రామకృష్ణ చరిత బౌద్ధైర్మండిత వందే భారత మాతరం సురవరా వాత్సల్య పూర్ణాంతర. అమ్మా, నువ్వు శ్రీచక్రాన్ని కలిగి ఉన్నటువంటి దానివి. నీ ఒడిలో ఎందరో మహానుభావులు పుట్టారు. నువ్వు వాళ్ళందరినీ లాలించావు, పాలించావు. వాత్సల్యపూర్ణ అయినటువంటి ఓ భరతమాత నీకు సదా
మా నమస్కారం. కానీ భరతమాత పట్ల, ఈ దేశం పట్ల ఆ మాతృ భావన మనకి ఎలా కలుగుతుంది? కలగాలంటే ఇష్టం ఉండాలి. మీరు అంతసేపు ఎందుకున్నారు? ఈ బాటికి ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఎక్కడ 7 ఎక్కడ 10? ఎందుకున్నారు? ఇష్టం, ధర్మం పట్ల ఇష్టం, ఆ ధర్మం కోసం పోరాడే వాళ్ళ మాటలు వినాలి అని ఇష్టం. నేను అందుకే రాగానే చెప్పాను, మీరు గ్రేటు, మేము లేటు, అది మీ ఫేటు. అయినా బికాజ్ ఆఫ్ అవర్ సేటు యూ ఫినిష్ ద ప్లేట్. తిన్నారా? అమ్మయ్యా. అంటే నేను తిన్నాను, నేను మిమ్మల్ని తింటాను తప్ప నేనేమి తిన్నాను. నేనేం మాట్లాడినా ఏ బెల్లం మొక్క తినడం, లేకపోతే గ్లాస్ పాలు తాగడం, పండు తినడం, లేకపోతే 24 ఇదే పని ఉంటుంది. రేపు మధ్యాహ్నం వరకు ఈ వాయిస్ ఎలా వస్తుంది? ఒక భోజనమే చేస్తాను, ఒక్క ప్రసాదమే, నా 4:30కి ఎప్పుడయ్యింది. మళ్ళీ రేపు ఏదో ఉంది 3లో 4లో 5లో. మరి ఎలా ఉంటాం? చెప్పాలి. ఎవరికి? మనసుకు చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పటిదాకా మేసింది చాలు, 50 ఏళ్ళ నుంచి మేస్తున్నావు కాబట్టి దీనికి ఆపు, యు ఆర్ నాట్ తోపు. నీ మీద ఎత్తారో కట్టెల మోపు. అర్థం కాలే? హిందీలో చెప్పనా? దో దిన్ కా మేలా అభి అకేలా. కాబట్టి మనం ఎవరు ఏది ఊహించుకోకూడదు. ఈ మనస్సు దిక్కుమాలింది, ఏవో మాట్లాడుతూ ఉంటుంది. దాని మాట విని మనం చాలాసార్లు మోసపోయాం. కొత్తగా మోసపోకూడదు. అన్నమయ్య అదే బాధపడ్డారు బాగా. మనమేం బాగా పాడతారు అని చప్పట్లు కొడతాం. అన్నమయ్య బోల్డెన్ తిట్టాడు, మనకు అట్లా ఉంటాయి. ఆయన బాధపడ్డాడు. ఎంత విభవము కలిగినంతయును ఆపదని చింతించినది కదా చరణి జీవనము. ఎంత విభవము కలిగినంతయును ఆపదని. ఏమిటి అర్థమైంది? ఎంత విభవం కలిగితే అంత ఆపద. అలా ఎవరు చింతిస్తారో వాళ్ళ జీవితం చెడిపోదు. విభవం అంటే అపులెన్స్. సంపద పెరిగింది అనుకోండి, ఏమవుతాయి మనకి? ముందు సొమ్ములు, తర్వాత కొమ్ములు, మిగిలేవి దుమ్ములు. అవునే కదా? అందుకని మనం ఎప్పుడు వినయంతో ఉండాలి. ఇప్పుడు కూడా రాముడిని ఏమడిగాను నేను? పలికెడిది భాగవతమట నే పలికించడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట వేరొండుగా పలుకగనేలా. స్వామి నువ్వు పలికిస్తే నే పలుకుతా, అందుకని నేను చేస్తున్నాను అని అనుకోకండి. ఇంకో విషయం ఏంటంటే, పొద్దున్న కాఫీ లేకపోతే మైండ్ పనిచేయదు, టీ లేకపోతే మైండ్ పనిచేయదు. అదొక మైండా? దేనికో నువ్వు లోపడిపోయావు. ఒక వస్తువు నీ మీద ప్రయత్నం చేయడం ఏంటి? అది బాగుందా? బ్రహ్మానందం సినిమా ఆయన ఉన్నాడా? ఆయన వాళ్ళ నాన్న చెప్పాడంట, ఒరే ఒక మనిషి తిండి లేకుండా 15 రోజులు జీవిస్తాడు. తిండి లేకుండా 15 రోజులు జీవిస్తాడు. నువ్వు 14 రోజులు ఎవరి ముందు చేయి చాచు, ఇంకా చచ్చిపోతా ఉన్నప్పుడు 15వ రోజు చేయి చాచు అంటే ఏంటి దాని అర్థం? మనం ఎలా ఉండాలో పెద్దలు చాలా చదువుకోకపోయినా చెప్పారు. ఒకసారి అందంగా చెప్పండి, నమస్కారం పెట్టి. అనాయాసేన మరణం.
ఎంత బాగా చెప్తున్నారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాద చరణం దేహి మే పరమేశ్వర. ఎంత బాగా చెప్పారు. ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మీకు బాగా చెప్పారు. ఇప్పుడు నాకు బలం ఎలా వస్తుంది? మీరేం తిన్నారు? నువ్వు చెప్తే వింటాను. తిన్నా కదా మరి. మీరేం తిన్నారో చెప్తే ఆనందిస్తా. అదే ప్రసాదం ఏమిటి? అది వివరం. వారు ఏది పోయి తిన్నోళ్ళు చెప్పండి. ఇడ్లీయా, పులిహార, ఏం పెట్టేది? దత్తోజనం. దది అంటే పెరుగు. ఇంకా ఓ సాంబార్ అన్నం, పెరుగన్నం పెట్టిన వాళ్ళకి అన్నం. కొట్టండి చెప్పండి. ఇక్కడ నేను అక్కడ వేణు. ఆయన లేకపోతే ఈ ప్రోగ్రాం కాదు. ఖమ్మంలో ఆయనే నా బోను. అందుకే ఆయన చేసుకున్నాను ఓను. అందుకే పనిచేస్తుంది టోను. నాకు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ఎయిర్పోర్ట్లో అయినా, విమానాశ్రయంలో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎవరు బాబు అంటే ఖమ్మం అన్నాడు అనుకోండి, వెంటనే చెప్తా ఖమ్మం రాములోరి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరిని నమ్మం. అర్థమైంది మీకు? ఖమ్మం రాములోరి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరిని నమ్మం. ఇలా మాట్లాడుతున్నావే అంటే రామదాస్ గారు చెప్పారు. అది ఎవరైనా వస్తే పాడండి. బండన భీముడు అంతజన బాంధవుడు. ఎవరైనా వచ్చా కొంచెం దీర్ఘ శ్వాసతో పాడాలి. నేర్చుకుని పాడాలి. మొన్న విధుశేఖర్ భారతి స్వామివారు చెప్పారు, బాగుంది. అది పిల్లలకి నేర్పండి. ఒక కిక్ వస్తుంది విన్నవాడికి అన్నవాడికి. అందులో ఆయన ఏమంటే, నేనొక ఏనుగు మీద ఎక్కి, ఏంటి అంటే ఆ పద్యంలో చెప్తాను, నేను ఏనుగు మీదకి ఎక్కి రెండవ సాటి దైవం ఇంకెప్పుడు లేడని గట్టిగా అంటే, దీన్నే త్యాగరాజస్వామి వారు చెప్తారు. ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస, ఉండేది రాముడొక్కడే. మనం దురదృష్టం ఏమిటో, ఆ ఐస్ క్రీమ్లో ఎవరన్నా ఆవకాయ కలుపుకుంటుందా? అది మ్యాచింగ్ అవుద్దా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. చూడండి, రాముడు అనగానే ఎవరో ఒక ఆయన, ఈయన పేరు కోదండం అంట. అబ్బా అబ్బా ఎంత బాగుంది. సర్వమంగళ నామా సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత. పోతన గారు ఏకశిలాపురవాస సీత రామ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ. బోలో కోదండ రామచంద్రమూర్తి భగవానికి. ఇది కదా జీవితం, ఇలా కదా. ఇలా జీవించి రేపు నిద్ర లేస్తే ఏమిటి, లేకపోతే ఏమిటి, నా పొంద కదా రాముడిని స్మరించి. అందుకే మనం అందరం గట్టిగా చెప్పాలి. ముందు మీకు దండం, ఇక్కడ కోదండం. ఎక్కడి నుంచి అండి కోదండం గారు? ఎవరు? చాలా సంతోషం. ఇక్కడ నేను ఖమ్మంలో రాములారి గుమ్మంలో ఉన్నాను, చుట్టూ జనం ఉన్నారు. కానీ ఇక్కడ రాముడి గురించి రామాలయంలో చెబితే కోదండం మధ్యలో వచ్చాడు కదా అని ఫోన్ ఎత్తాను. మనం రేపు వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు మీలో మీ సెల్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు వినేయండి. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ అనేది వింటూ ఉండండి.
అందరూ చెప్పండి. రాముని వారము, రాముని వారము. ఒరే లక్ష్మణ ఇక్కడ నుంచో. ఎవరు చెప్తున్నారు దానికి? ఎవరిని ఎక్కడ నన్ను ఒక్కరినేనా? వాళ్ళు ఏం ఎంజాయ్ చేశారా? 3 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాను కదా. నేను ఒక్కరినైనా రాముడు వాడిని, వాళ్ళు కదా. రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, రామా నీదే భారము. దాశరథి దాశరథి నీవే మాకు ఆధారము. ఎంత బాగుంటుందండి. దీన్ని ఏమంటారు? ఇలా చెప్పగలిగే స్థితిని కాన్ఫిడెన్స్, విశ్వాసం. అన్షేకన్ అంటే కదలకూడదు. ఇక్కడ కూర్చో, కదలకూడదు మన విశ్వాసం. అన్షేకన్ గా ఉండాలి. అలా ఉన్న వాళ్ళలో ఉత్తమోత్తముడు ఎవరు? భక్తుల్లో ప్రథముడు ఎవరు? చెప్పారు ఇక్కడ, చెప్పండి అందరూ. ప్రహ్లాద నారద, ప్రహ్లాద నారద, పరాశర పుండరీక, వ్యాసాంబరీష, సుఖ సౌనక, భీష్మదాల్భ్యాం. ఇప్పుడు మనం ఇక్కడ 2 అక్షరాల ఒక్క పదం పట్టుకున్నా రేపు ఈ పాటి దాకా మాట్లాడుకోవచ్చు. తెలుసా? 2 అక్షరాలు రామ ఎంత మాట్లాడచ్చు? అవుతుందా? అవుతుందా? ఎంత కాలమైనా అవ్వదు, అంతుంది. ఇందులో ప్రహ్లాదుడు ముందు చెప్పాం. ముందు గురువుగారు చెప్పాలా, శిష్యుడు చెప్పాలా? రూఢి ప్రకారం అయితే గురువుగారు చెప్పాలి. మనం ఇక్కడ ఏం చెప్పాం చూడండి. ప్రహ్లాద నారద అన్నాం, ఎక్కడో చదివాను. మేబీ నారద హ్యావ్ సమ్ ఫ్లాస్ బట్ నాట్ ప్రహ్లాద. నారదుడికైనా ఎక్కడైనా లోపాలు ఉండొచ్చేమో, ప్రహ్లాదుడికి లేవు అన్నారు. అంత శుద్ధ భక్తి. అందుకని శరణాగతి విషయంలో తోపు అంటే ప్రహ్లాదుడే. నిప్పుల్లో పాడేశారు, నెలలో పాడేశారు, ఏడుగుల ముందు, సింహాల ముందు, కొరడాలు, విషము, బల్లాలు, శూలాలు. ఎక్కడైనా పార్టీ మార్చాడా? మతం మార్చాడా? ఏదో మోకాళ్ళ నొప్పులకి బియ్యం బస్తాలకి మారిపోతే అదొక బతుక. అది బతుకు కాదు, అతుకు. ఓన్లీ ఫర్ వెతుకు. అలా బతకూడదు. అలాంటి వాళ్ళు చూసి శ్రీరంగం శ్రీనివాస్ గారు అంటారు, ఎవరైనా శ్రీశ్రీ గారు ఇస్త్రీ చేస్తారు. మీది ఓ బతికేనా కుక్కల వలె నక్కల వలె, సందులలో పందుల వలె. ఇప్పుడు సందుల్లో గొర్రెల వలె. అలా జీవించకూడదండి. ఒకటే లైఫ్ కదా, అందుకే నిక్కచ్చిగా జీవించాలి. కానీ అన్నీ తీసేసి కచ్చిగా జీవిస్తుంటారు. తెలుసా? ఉదాహరణకి ఇక్కడ ఈయన ఎవరో నాకు తెలియదు. మీ పేరేంటి సార్? మధ్యలో కిరణ్ గారు. నేను పరిచయమేనా? అంటే వీడియోలో చూశారు నన్ను. కలిసారా? ఎప్పుడు? ఓ అంటే ఒక 2 ఏళ్ళు అయింది. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? నాగమణి. మీరు నన్ను కలిసారా? ఇదే మొదటి వీడియోలో చూశారు. అది రీలు, ఇది రియల్. ఇప్పుడు నన్ను ఇంతకుముందు ఎవరు కలిశారు? వారు వేణుగారు. మిగిలిన వాళ్ళంతా ఫస్ట్ టైమేనా? రైట్. సరే, నాకు అసలు పరిచయమే లేదు. ఈ ప్రభు గారిని అడుగుతారు. ప్రభు మీ పేరేం పేరు? శ్రీధర్. ప్రభు మీ నాన్నగారి పేరేంటి? వెరీ గుడ్. మా నాన్నగారి పేరు కూడా అదే. ఇప్పుడు ఎవరినైనా అన్నోన్ బాబు కాషాయ కండ వేసుకున్నది, మీ పేరు? నాగసాయి. మీ నాన్నగారి పేరు? రైట్. ఐఎమ్ సన్ ఆఫ్ సత్యనారాయణ, ఈ సన్ ఆఫ్ సత్యనారాయణ, ఈ సన్ ఆఫ్ నారాయణ. చెప్పడానికి అడగడానికి ఎంత టైం పట్టింది? సెకండ్స్, అవునా? కానీ మీరు కావాలితే ఫోన్ చేస్తాను, వారం, నెల, సంవత్సరం వాళ్ళ నాన్న పేరు చెప్పరా అంటే ఎందుకు చెప్పరా అంటే
ఫోన్ అమ్మా నా వీడియోలు చూస్తారు కదా, నేను అక్కడికి చెప్తాను టైం తీసుకో, పెన్ తీసుకో, పేపర్ తీసుకో, మొత్తం ఎంతమందో రాసుకో. ఏమన్నా అర్థమైందండి? మీ ఫాదర్లు ఎంతమందో లిస్ట్ రాసుకుని ఫోన్ చేయాలంటే వాడు ఎందుకు చెప్పండి వాళ్ళ నాన్న పేరు. వాడిని ఏమనుకుంటున్నాడంటే గమ్యం సినిమాలో నేను ఎవడో తెలుసా పులి ఇక్కడ అంటాడు. ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, మీ ఇంటికి పులి వచ్చిందా అంటాడు. అలా వీళ్ళందరూ తమ తల్లులపై నమ్మకం లేక ఎవరో బ్రిటిష్ వారి చేత ఏదో అయితే వీరు పుట్టారని వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే వారి పుస్తకాల్లో రాసి ఉంది పరిశుద్ధాత్మ కమ్మబడెను. కమ్మడం ఏమిటండి? కమ్మడం కుమ్మడం ఏమిటండి? సో కాబట్టి ఇటువంటి లో ప్రొఫైల్ సరే ఉన్నాయి ఇటువంటి లో ప్రొఫైల్ పుస్తకాలు చాలా దేశాల్లో బ్యాన్ అయ్యింది. మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ పడేయాలి వాటిని? చెత్తలో పడేది. ఫుడ్ ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఏం చేయాలి? పడేయాలి కదా. అలా ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఒక ఎక్స్పైర్డ్ శవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక ఎక్స్ప్లైర్డ్ బుక్ పేరే ఆ పుస్తకం. ఏమన్నా అర్థమవుతుందండి? ఎక్స్పైర్డ్ ఎవరన్నా పోతే ఏమంట? హీజ్ ఎక్స్పైర్డ్ కదా. ఒక శవం ఎక్స్పైర్డ్, వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అండ్ దే ఆర్ ఎక్స్ప్లాయిడ్. ట్రిపుల్ ఈ అవునా? కానీ మనకి ట్రిపుల్ ఈ ఉంది. ఏంటది? ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎథిక్స్. మనకి ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయలేదు, కొత్త దేశాలు పుట్టించలేదు. గర్వంగా చెప్పండి, మేమెవరిని దోచుకోలేదు, మేమెవరిని ఆక్రమించలేదు. అది మా సంస్కారం. సర్వే జన, అది మా కల్చర్. మనం గర్వంగా చెప్పచ్చు. కానీ ఆ భాషను మతస్థులు చెప్పలేదు. మీరు విన్నారా? 1943, 41 అంటే స్వతంత్రం రావడానికి కొన్నేళ్ల ముందే 37లోనో ఈ దరిద్రులు, అప్పుడు విన్స్టన్ చర్చిల్ అని ఉండేవాడు, ఇంగ్లాండ్ ప్రధాని. వాడు ఈ ప్రపంచ యుద్ధం కోసం అని వంకపెట్టి ఇక్కడ 50 బస్తాలు పంట పండితే 49 పట్టుకుపోయేవాడు. 30 మిలియన్ హిందువులు చచ్చిపోయారు. మిలియన్ అంటే 10 లక్షలు, 30 మిలియన్ అంటే 3 కోట్లు. కేవలం తిండి పెట్టగా మనం పండించిన పంట పట్టుకుపోయి చంపేశారు. అటువంటి దరిద్రుల్ని ఇక్కడ ఈ పీసుగాడి మతస్థులు ఏమంటారంటే వారు మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎడారి మతస్థుడు దేశద్రోహి, వాడు మానవ జాతికే ద్రోహి. వాడిని బయ్య అనేవాడు పరమనీచుడు. వాడే బయ్యా కాకపోతే నువ్వు వారికి ఎలా అయ్యావురా? బయ్యా కుయ్య, నీ నోట్లో ఉయ్య, నీ అయ్యా. కరెక్టేనా? కరెక్టేనా నేను తిట్టింది? అందుకని ఇప్పుడు ఈ దేవాలయంలో ప్రశాంతంగా పైన తెల్లగా గాలి చల్లగా మన మనస్సులన్నీ మెల్లగా ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. రాముల వారి దర్శనం చేసుకున్నాం, ఎప్పటిదాకా భజన చేశాం, ప్రసాదం తిన్నారు, ఇప్పుడు వింటున్నారు. ఈ పరిస్థితి పెషావర్లో ఉంటుందా? పిఓకేలో ఉంటుందా? ఢాకాలో ఉంటుందా? డోకా లేకుండా ఇటువంటి స్థితి ఇన్నెందుకు చెప్పండి? పాత బస్తీలో ఉంటుందా? మనకి ఇలాంటి ప్రశాంతత స్థితి లేకుండా చేసిన దరిద్రులు ఎవరు?
ఆ దరిద్రుడు నీకు భయ్య ఎలా అయ్యాడు? ఇన్నెందుకు? వాడు చిన్నోడు, వాడిని అడుగుతాడు, రానా బాలవాక్కు దా, అక్కడే నుంచో దక్కు దగ్గర. ఏం పేరు? నాన్న చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. ఈ 5,000 సమానంగా ఉన్నాయా? ఉన్నాయా? 5 fingers are equal or not? Is it same or not? Size. Look at my hand. Is 5 fingers are equal or different sizes? Then your answer, is it same or not? Is it equal size or not? Not. Correct? Give the big hand. So 5,000 సమానం కాదు. రైట్? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? నంది. చెప్పు. ఊళ్ళో తిరిగే పంది శివాలయంలో నంది సమానమా? మూడో ప్రశ్న, మీ అమ్మతో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళావా? అక్కడ బొమ్మలు ఉంటాయా? షాప్లో బొమ్మలు ఉంటాయి కదా. చెప్పు, మీ అమ్మ షాప్లో బొమ్మ ఒకటేనా? గట్టిగా. ఎప్పుడైనా ఆవుకి అరటిపండు బెల్లం మొక్క పెట్టావా? చెప్పు. ఆవుని మేపేవాడు ఆవుని కోసుకుని మేసేవాడు సమానమా? అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలి? బోత్ ఆర్ నాట్ సేమ్. అవునా కదా? ఇప్పుడు చెగచగ అడుగుతాను, చెప్పు. 5,000 సమానమా? ఏం సౌండ్ ఏది? దద్దోజం పెట్టారు, నువ్వు తినలేదా? మరి ఇంక సౌండ్ ఏది? నేను తిన్న, మరి నాకు బలం ఎలా వస్తుంది? మీకు చెప్తేనే వస్తుంది. నేను వినే బలం సంపాదించాలి. నేను తిన్న కదా, మరి నీళ్ళు ఈ చెవులే. చెప్పు, 5,000 సమానమా? మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఆల్ ఆర్ నాట్ సేమ్. వెరీ గుడ్ రా. దా ఇలా, నీ గిఫ్ట్ మళ్ళీ ఇస్తాను. దా ఇలా, గిఫ్ట్ మళ్ళీ ఇస్తాను, వచ్చాయి. వెరీ గుడ్. చిరంజీవి, మనకి స్టాంచ్ ఫెయిత్ లేకపోతే మనం చాలా చేయలేం. ఆ డైలమా స్థితి ఉండకూడదు. అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. అటు కొంచెం ఇటు కొంచెం ఉంటే 2 పడవల మీద కాళ్ళు వేసాడు. అర్థమైందా? 3 స్నేహితులు ఎవరినో మోసం చేయాలనుకున్నారు. ఆయన మోసం చేసేసారు. వాడి ఇల్లు ఖాళీ చేసేసారు. వాడిని లారీ ఎక్కిచ్చేశారు. ఆ సామాన్లన్నీ లారీలో పెట్టి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఎప్పటిదాకా నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావు కదా, ఇప్పుడు మేము బైక్ మీద వస్తుంటాం, మమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. 4 రోజులు కోటలు వచ్చే వరకు వెనకాల లారీ 3 బైకులు వచ్చింది. 3 బైకులు 3 పక్కలకి వెళ్ళిపోయింది. లారీ రోడ్డు మీద. అర్థమైందా? కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఈ రామపదాన్ని తీసుకెళ్ళి సీతారామ స్వామి నే చేసినదే రమదే, ఇలా సీతతో కలపాలి, ఏదో రోకతో కలపకూడదు. అర్థమైందా? శ్రీ లేదా సీత, శ్రీయావర రామచంద్రకి అది చెప్పుద్ది కదా, బాగుంటుంది కదా. అలాగా చెయ్యాలి తప్ప దీన్ని పట్టుకొచ్చి ఎవరికో కలిపేసి దాన్ని పాడు చేయి, రీమిక్స్ చేయి. మనకి వాల్మీకి ప్రమాణం లేదు, వ్యాసుడు ప్రమాణం, ఋషులు ప్రమాణం, ఆచార్యులు ప్రమాణం. ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఇంత మంచి
వైబ్రేషన్ని పాడు చేయి, కొత్త కొత్తవి పుట్టించదు. అదవుతుందా? వాడికి చీర కట్టేసేది, వాడికి గాజులు వేసేసేది. ఎందుకు? అమ్మవారు ఉన్నారుగా, ఎందుకు పాడు చేయడం? అలా పాడు చేయకండి, పిల్లల్ని పాడు చేయకండి. అదంతా నపుంసకత్వం అన్నమాట. మనం ఎలా ఉండాలంటే కొంచెం చెప్పండి. వింటిని చెప్పండి. వింటిని నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామవందనము రఘునందన వీడను పరుల వేడను నీవాడను భక్తి ఓడను వందనము రఘునందన సేతుబంధన భక్త చందన వందనము రఘునందన. ఇలా కదా పాడుకుంటూ పాడుకుంటూ పాడేకేయాలి. పాడైపోతే ఎలాగండి? ఇందాక మనం శ్లోకం చెప్పామా? అనాయాసేన మరణం. భగవంతుడిని ఏమడగాలంటే తక్కువ పోవాలి. ఎవరితో చేయించుకోకూడదు, ఎవరితో కడిగించుకోకూడదు, ఎవరిని అడిగించుకోకూడదు. అనాయాసేన మరణం. ఈ ముసలిది ఎప్పుడు పోతాం అనుకోకూడదు. రాత్రి పడుకున్నారు అత్తయ్య గారు, మంచి నీళ్ళు అడిగారు, కొంచెం నెప్పుగా ఉందన్నారు, జడ్డు బాబు రాయమన్నారు, రాశారు. ఈ న్యూస్ రావాలి మర్నాడు పొద్దున్న. అంటే నీ ముసలిది ఎప్పుడు పోతే సీరియస్ అవుతున్నాం, తొందరగా పోతే బాగుండు అనుకునే స్థితిలో మనం కావాలి. అనాయాసేన మనం. తర్వాత వినాదైన్యైన జీవనం. నేను ఎప్పుడూ ఎవరి ముందు చేయి దాచకూడదు. అంతే తమ పాదచరణం. ఇది వదిలేసేటప్పుడు, ఇది వదిలిన వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలి. ఎలా వెళ్తాం చెప్పండి ఆయన దగ్గరికి? మనం ఎప్పుడు పొద్దుగుంపులా భగవన్నామమే చెబితే ఆయన దగ్గరికి వెళ్తాం. వీళ్ళు ఇద్దరు ఎవరో జపం చేస్తున్నారు. ఎలా జపం చేస్తున్నారు? హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్ అంటలే, చాలా స్పీడ్గా చేసేస్తున్నారు. ఆ మనసు ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. ఆ మంత్రం సరిగా చెప్పలేదు. వాడు చచ్చిపోయేటప్పుడు ఇద్దరు యమదూతలు వచ్చారు. అదేంటి ఇన్ని రోజులు మంత్రం చెప్పారు కదా, మీరు వచ్చారేంటి? విష్ణుదూతలు విమానం రావాలి కదా, నువ్వు ఎప్పుడైనా చెప్పేవారా నువ్వు మంత్రం? నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా చెప్పావా నువ్వు? దాన్ని రోట్లో వేసి గ్రైండింగ్ చేసి ఇచ్చావు తప్ప. ఎందుకు చెప్తున్నా అంటే తాదాత్మక అంటారు. అబ్బా గూస్ బంప్స్ వచ్చాయమ్మా అంటుంటారా? ఇప్పుడు గూస్ బంప్స్ తాదాత్మక అనాలి, రోమాంచితం. ఇస్కాన్లో పొద్దున్నే మంగళహారం జరుగుతుంది 4:30 ఆ టైంకి. అప్పుడు 8 అష్టకాల్లో ఒక 8లో 5ది ఏంటది? శ్రీరాధికా మాధయోరపారా మాధుర్య లీలా గుణరూపానాంనా ప్రతీక్షా స్వదనలోపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. వందే గురుం శ్రీ చరణారవింద. వందే గురుం శ్రీ చరణారవింద. వందే గురుం శ్రీ చరణారవింద. అసలు మీరు ఎప్పుడైనా మంగళహారతికి ఇస్కాన్లో పొద్దున్నే వెళ్ళండి. దేవుడి మీద మాత్రం లైట్లు ఉంటాయి,
మనం అంతా చీకట్లో ఉంటాం, దేవుడు అలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు, అలా నవ్వుతూ ఉంటాడు. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లడి వాడు ఈ పొదల మాటున దాగడంటే చెప్పదే. ఇస్కాన్లో నల్లని వాడు ఎక్కువ తెల్లని వాడే ఉంటాడు. అంటే మార్బల్, ఆ మార్బల్లో విజయవాడ లాంటి చోట నల్లగా ఉంటాడు, మళ్ళీ మాయాపూర్లో బృందావనంలో ఉంటాడు, ఈ మిగిలిన చోట తెల్లగా ఉంటాడు. మన తిరుపతిలో రాధాగోవిందుగా. మీరు ఎలా అయితే ఏమిటి అన్నమై చెప్పడు. నల్లని వాడు తెల్లని కన్నుల దేవుడు, తెల్లని కన్నుల దేవుడు కదా. ఆయన మనని చూడాలి, మనం ఆయన్ని చూడడానికి వెళ్తున్నాం, కానీ ఆయన మనని చూస్తాడా? చూడాలంటే ఏం చేయాలి? చూడాలంటే ఏం చేయాలి? ఆయన మనని చూసేలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. దర్శనం బాయిందా అంటుంటాం మనం. ఏమిటో వాస్తవానికి ఆయన మనని చూస్తే మనం దర్శనం బాగా అయినట్టు. అర్థమైందా? అలాంటి ఒక కథ, 2 కథలు చెప్పి నేను ముగిస్తాను. లేకపోతే రేపు పాడిదాకా నాకు లోపల బోల్డెన్ని ఉన్నాయి. పాపం మీరు ఇళ్ళకి వెళ్ళాలి, పడుకోవాలి, పొద్దున్న లేవాలి, ఎన్నో ఉంటాయి, వంటలు ఉంటాయి, చేయకపోతే మంటలు ఉంటాయి, తంటాలు ఉంటాయి. ఒక ఆయన ఎక్కడో ఉపన్యాసంలో విన్నాడు. భక్తి రసామ సింధు అనే పుస్తకం ఉంది, అద్భుతంగా ఉంటుంది. దాని వ్యాఖ్యానం సనాతన గోస్వామి, ఆ రూప గోస్వామి వారు రాశారు. చాలా బాగుంటుంది. భక్తిలో చాలా డీప్ మీనింగ్స్ ఉంటాయి. అందులో చెప్పేది గోదావరి తీరంలో ఎవరో ఒక ఆయన విన్నారు, మీరు డబ్బులు లేకపోతే మనస్సులోనైనా భగవంతుడికి ఏదైనా నివేదన చేయొచ్చు అని. విష్ణుమూర్తి నవ్వుతున్నాడు పక్కపక్క. లక్ష్మీదేవి ఎందుకండి నవ్వుతుంటే అలా చూడు అన్నాడు. ఎందుకు అంటే కింద ఏం జరిగిందంటే లైవ్ మూవీ ఏమిటంటే ఈయన వంట మొదలు పెట్టాడు, మనస్సులో వంట మొదలు పెట్టాడు. బంగారు గిన్నె తెచ్చాడు, వెండి ఇటుకలు తెచ్చాడు, చందనం కట్టెలు పెట్టాడు, మంచి ఆవు నెయ్యి పోసాడు, జీడిపప్పులు వేయించాడు, కిస్మిస్సులు వేసాడు, ఇంకా పిస్తా ఓ బస్తా వేసాడు, అద్భుతం గోగమలాడుతుంది, కుంకుమ పువ్వు వేసాడు, పచ్చకర్పూరం వేసాడు, అవన్నీ వేపిని పక్కన పెట్టాడు, నీళ్లు పోసాడు, ఎసరు వేసాడు, బియ్యం ఓ పలుకుందనగా బెల్లం, పటికి బెల్లం ముక్కలు చేసి వేసాడు, ఇవన్నీ అందులో చేర్చాడు, మళ్ళీ నెయ్యి పోసాడు, తిప్పాడు. గుమగుమ మరీ ఇంత వేడిగా పెట్టకూడదు కానీ చక్కెర పొంగలేదు, స్వామికి బాగుండదని వేలితో దాన్ని అలా చూశాడు. వేలితో దాన్ని చూశాడు, చూస్తే అది కాలిపోయింది. వేలితో చూస్తే కాలిపోతే ఆయన ఉప్పు 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 అనుకుంటున్నాడు. అది చూసి విష్ణుమూర్తి నవ్వుతున్నారు. నిజమేమిటి చెప్పండి? వేలు కాలుతుందా మామూలుగా? ఎందుకు కాలదు? అసలు అక్కడ గిన్నెది, అక్కడ కట్టెలేవి, నెయ్యేది, ఇవన్నీ మనస్సులో కదా. మనస్సులో వంట చేస్తే మంటకి వేడెక్కి వేలు కాలిందంటే ఆ మనస్సు ఎంత నిమగ్నమై ఉందో కదా. అవునా? డెడికేటెడ్ మైండ్స్. డెడికేషన్కి విష్ణుమూర్తి వెంటనే పొండి పోయి తీసుకొచ్చేయండి 4 వేలు అని పుష్పగవానంలో ఆయన్ని తీసుకొచ్చేసింది. మరి మనం గుళ్ళోనే ఉండొచ్చు, ఏది మనిషి మందిరంలో చెత్తం చెప్పుల మీద అలా ఉండకూడదు. ఎందుకంటే భగవంతుడికి మనం ఏమి ఇవ్వలేం, మన దగ్గర ఏమీ లేదు. కేవలం మన దగ్గర ఉన్నది మనస్సు మాత్రమే, సమయం మాత్రమే. అందుకని సమయం లేదు మిత్రమా. యముడి పేరేంటి? ఇంకో పేరు
యముడికి ఇంకో పేరు. యముడికి ఇంకో పేరు ఏమండి? సమవర్తి. వెరీ గుడ్. మీ పేరేంటి? వెరీ వెరీ గుడ్. ఇంకో పేరు చెప్పండి. యముడికి ఇంకో పేరు యముడు, యమధర్మరాజు. వెరీ గుడ్, చెప్పారు కదా మరి. వెరీ గుడ్. ఇంకా చెప్పనా? ఈజీగా ఉంటుంది. పలుకే బంగారమయ్యేదా. తర్వాత ఏంటి? అందులో కో తీసేస్తే దండపాని అంటే ఎముడండి, దండం పట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు దండపాని కావాలా, కోదండపాని కావాలా? మరి వస్తాడా రాముడు? రాముడు రావాలంటే శబరిలా గిరికీర్చు. ఇక్కడ వాయిస్తుంటాడు ఎందుకురా? ఇందాక అతివృష్టి, ఇప్పుడు అతివృష్టి. అంతా శ్రీకాకుళమేనా? శబరిలా బరిగీసుకుని కూర్చోవాలి. ఆవిడ ఎప్పుడో యంగ్గా ఉన్నప్పుడు చెప్పారు వాళ్ళ గురువు గారు. సార్ వస్తాడు అప్పటి నుంచి వచ్చింది సాంగ్. సినిమాలో కాదు, అప్పటి నుంచి ఆవిడ వెయిట్ చేసింది. చేస్తే వచ్చేసరికి ఏంటి? ముగ్గుపొట్ట. రాముడు అడిగాడు, ఏమిటే ముగ్గుపొట్ట అని. నువ్వు వస్తావు కదా అని ముగ్గులేద్దామని అంది. ఆవిడ అసలు రాముడిని మోక్షం అడగలేదు, వెయిట్ చేసింది. రాముడు వస్తాడు స్వామి, ఇంకా నేను వస్తాను, మా గురువు గారు నిన్ను దర్శనం చేసుకుని వచ్చామన్నారు. అంటే రాముడు చెప్పాడు, నువ్వు తిరిగి రాని లోకానికి వెళ్ళుగాక అని. రాముడు దేవుడు కాదు అంటే ఎలా కుదురుతుంది? రాముడు దేవుడు కాదంటే ఎలా కుదురుతుంది? ఉండేది రాముడొక్కడే. ఆ రాముడిని నమ్మి రామదాస్ గారు మోక్షం పొందారా లేదా? ఆ రాముడిని నమ్మి పోకం గారు మోక్షం పొందారా లేదా? ఆ రాముడిని నమ్మి త్యాగరాజ స్వామి మోక్షం పొందారా లేదా? అది కలియుగంలో నమ్మాలా వద్దా? కాదన్నాడు కుమ్మాలా వద్దా? అదవుతుందా? ఎవిడెన్స్ ఉన్నదాన్ని వదిలేసి, ఎథిక్స్ ఉన్నదాన్ని వదిలేసి, ఏమీ లేని ఇస్తరాకులు కట్టి వాడి దగ్గరికి వెళ్తే ఎలాగా? వాడి దగ్గర కనీసం వాటర్ కూడా లేదు. ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? ఎయిర్పోర్ట్లో స్నానం చేయాలంటే చాలా కష్టం. ఏముండవు తెలుసా? కాగితాలు ఉంటాయి. అది వాళ్ళ బ్యాచ్, అది వాళ్ళ స్థాయి. వాళ్ళ పుస్తకం కూడా పలచగా అలాగే ఉంటుంది. ఒక ఆవిడ చెప్పింది, నేను బాత్రూంలో చదువుతానని చెప్పింది. అవునులే, వాటర్ అయినప్పుడు పడిపోతున్నాడు. కాబట్టి విన్నారా మీరు? అది వచ్చింది ఫేస్బుక్లో. బక్రీద్ ఉత్సవం చేసుకుని కైజర్ అని ఒక ఎడారిలోంచి వస్తున్నారంట. వస్తుంటే ట్రక్కు చెడిపోయింది. 49 మంది. ఎండ, భయంకరమైన ఎండ, ప్రపంచంలోనే. అది సహారా మంద సహారా అనుకుంటా. అది ఎక్కడో తారు మందే, సహారా వాళ్ళదా. అయితే అది సహారాలో కైజర్ అనే ఏదో ఏరియాలో 49 శవాలు వేసిపోయి నీళ్లు లేక. నాకు అనిపించింది, వీళ్ళ దేవుడి దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కదా, వాటర్ ఎందుకు పుట్టించలేదు అని. అర్థమైందా? అవునా? ఎవడైనా జీవించాలంటే వాటర్ కావాలి కదా. వాళ్ళకి వాటర్ ఏమలేకపోయాడు, ఇంకేమిస్తాడు? ప్రపంచం మీద పడి దోచుకోవాలి, ప్రపంచాన్ని మొక్కలు చేయమని. కాబట్టి ఈ పాషండ మతాల నుంచి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన ఆడపిల్లల్ని, మన తల్లుల్ని, మన పల్లెల్ని, మన గోమాతల్ని, మన సంస్కృతిని రక్షించుకోవాలంటే మనం మాట్లాడాలా వద్దా? మాట్లాడదామా వద్దా? అలా మాట్లాడేటువంటి భయం లేని హిందువుల్ని తయారు చేయడానికే ఆబాయి హిందూ సేన మీ ముందుకు వచ్చింది. Enroll and play your role. That is our goal. Then all remain with cool. సర్వే జన ఎలా అవుద్ది? హిందువుల్లో అందరూ ఆలోచిస్తే అవుతుంది. మళ్ళీ ఆలోచిస్తున్నారా? ఎంత ప్రసాదం పట్టుకెళ్ళి
మతం మారిన గొర్రెకిస్తే తింటుందా? పేరెవరిది? వెంకటలక్ష్మి. ప్రసాదం పెడితే డోంట్ టచ్ మీ. లక్ష్మి డబ్బులు కావాలి, ప్రసాదం వద్దు. పేరు కావాలి, సర్టిఫికెట్లో కావాలి, రిజర్వేషన్ కావాలి. అటువంటి నీతి లేని వాళ్ళు పెరిగితే ఈ దేశం ఏమైపోతుంది? మొక్కలైపోతుంది. కాబట్టి ఇది హిందుస్థాన్, హిందువులే ఉండాలి, హిందూ ధర్మమే ఉండాలి. ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఈ దేశానికి నష్టం ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మనం ఉండాలంటే ఏం చేయాలి? బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీ సాటి వాళ్ళతో మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా దగ్గర పేపర్ ఉంది, మళ్ళీ ఇస్తా. ఎవడైనా సరే వాడి మతంలోకి మార్చుతానంటే నేను రెడీ అని చెప్పండి. అందులో 26 క్వశ్చన్లు ఉన్నాయి. ఆన్సర్ చెప్తే 90 lakhs ఇస్తాం. ఎంత? 90 లక్షలు ఇచ్చి మతం మారతాం. ఎవరినన్నా రమ్మని చెప్పండి. ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాను. 90 MLAs పడుకుంటున్నాడు తప్ప 90 lakhs కోసం ఎవరు రావట్లేదు. అదవుతుందా? అందుకని అభయ హిందూ సేన భయం లేని హిందువుని తయారు చేయడానికి ఆవిర్భవించినటువంటిది 2024లో విజయవాడలో కనకదుర్గమ్మ పాదాల దగ్గర పుట్టింది. 2025 పోయిన సంవత్సరం తిరుపతిలో ప్రథమ వార్షికోత్సవం. ఇప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ద్వితీయ వార్షికోత్సవం. ఇక్కడ మనం అందరం 28 జూన్ వరంగల్లో కాళోజీ కళాక్షేత్రంలో కలుద్దాం. మన గొంతు వినిపిద్దాం. మనమంతా బలంగా ఉన్నాం అనే విషయాన్ని నిరూపిద్దాం. ఈ జన్మ మళ్ళీ వస్తుందా? మీకు కథ చెప్తాను అని చెప్పేసి ముగిస్తాను. ఒక అల్లరి చేయడంలో ప్రసిద్ధుడెవరు? కృష్ణుడు. వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉన్నాడు. ఆవిడికి టక్కున పొయ్యి మీద పాలు గుర్తొచ్చింది. ఆ పాలు కిందకి వెళ్ళిపోతాయి కదా, పొంగిపోతాయి. నాన్న ఇప్పుడే వస్తాను కన్నా అని ఈ పాలు తాగుతున్న కృష్ణుడిని కింద పెట్టి వెళ్ళి అంతే ఈయనకి వచ్చేసి కోపం తారాస్థాయికి. నేను పాలు తాగుతుంటే నన్ను ఆపేసి ఆ పాలు కోసం వెళ్తావా నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న కొండల్లో ఉన్న పాలు వచ్చేసి ఆ వెన్న ముద్ద పగలగొట్టేసి బీభత్సం చేసి పాల సముద్రం చేసి వాళ్ళ అమ్మ వచ్చేసరికి మొత్తం గణగుణ. అసలు ఇంత అల్లరి ఉండొచ్చా నీకు? నిన్ను కట్టేస్తాను అని యశోదామై పరిగెత్తి. దొరుకుతాడా? పరిగెట్టింది, రోడ్డు ఎక్కేసాడు, ఇంకా పరిగెట్టింది. ఫైనల్గా ఒక ఆయనకి దొరకలే, ఆమెకి దొరకలేదు. ఆమె పరిగెట్టిన స్పీడ్ వేరు, ఈయన స్పీడ్ వేరు. ముందుకు వచ్చేసాడు. ఓ పెద్ద కొండతో, ఖాళీ కొండతో వస్తున్నాడు. తాత ఒక్కసారి ఆగు, మా అమ్మ నన్ను పట్టుకుంటుందేమో, నన్ను కొడుతుంది, మళ్ళీ కడుతుంది, అందుకని నన్ను ఈ కొండలో పెట్టవా అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు బంగారు కొండ, మాకున్న అండ, నీకే లేకుండా నువ్వు చల్లగుండా అని ఆ కొండ కింద పెట్టి ఈ 2 చేపలు పట్టుకుని అందులో పిలిచాడు. ఎవరిని? ఖాళీ వెళ్ళకుండా. ఈయనకి వాసన ఇష్టం కదూ, అందులో ఉన్నాడు. మూత పెట్టేసాడు. యశోదామాయి వచ్చింది. ఏమన్నా మా అబ్బాయి ఏమన్నా వచ్చాడండి? పచ్చి అబద్ధం. వెంటనే చెప్పాడు, ఇటువైపు ఏం రాలేదమ్మా, అటుగానే వెళ్ళాడేమో అని చెప్పాడు. చెప్పచ్చండి? మామూలుగా అయితే అబద్ధం చెప్పకూడదు, కానీ పరమసత్యం పరమాత్మే మన దగ్గర ఉంటే అబద్ధమే ఉంది పోందా? అది అబద్ధమే కాదు. భగవంతుడిని పట్టుకోవడానికి ఇవన్నీ, కానీ భగవంతుడినే పట్టుకున్నాక ఇవి ఎందుకు? ఇంకా అటు వెళ్ళిపోయింది ఆవిడ. ఈయన లోపల నుంచి తాత మా అమ్మ వెళ్ళిపోయినట్టుంది, నన్ను పైకి తీవు అన్నాడు. ఈయన అన్నాడు, ఈ కొండ కలిగిన ఆయన పేరు ధనిబాలుడు. ఏం పేరు? ఇందాక ఆవిడ దద్దోజనం అంత కదండి, అప్పుడు చెప్తా అన్నది ఇదే. ఈ ధనిబాలుడు అన్నాడు, బయటికి తీయాలా అన్నాడు. తీయమా, అమ్మ వెళ్ళిపోయింది కదా అన్నాడు.
నాకు మోక్షం ఇస్తే నేను బయటికి తీస్తాను. మోక్షమా? అంతంత పెద్ద మాటలు మాట్లాడితే నాకేం తెలుస్తాయి, చిన్న పిల్లోడిని కదా అన్నాడు. ఈయన అన్నాడు, నువ్వు ఎంత పెద్ద పిల్లోడువో మాకు తెలుసు. నువ్వు 3 months బేబీ ఉన్నప్పుడే 6 మైళ్ళు పొడుగుండే పూతను నేసేసావు నువ్వు. నువ్వు మోక్షమి, అప్పుడు నేను బయటికి తీస్తాను. అసలు కొండలో నుంచే బయటికి రాలేక బోధిస్తుంటే మోక్షం నేను ఎలా ఇస్తాను? అదంతా నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ కాసేపు ఆగి, సరే మోక్షం ఇస్తానులే, తీయి ఇప్పుడు అన్నాడు. అలా రా దారికి అన్నాడు. మరి తీయి అన్నాడు. కాదు కాదు, ఈ కొండకు కూడా మోక్షం ఇస్తే తీస్తాను. ఏమన్నా పద్ధతైనా? నువ్వంటే మనిషివి, ఇది ఏమన్నా సంక్రాంతి దసరా ఆఫరా? ఒకటి కంటే ఒకటి ఫ్రీ, 1+1 నీకు ఇచ్చారంటే ఒక అన్న, దానికి ఎందుకు ఇవ్వాలి అన్నాడు కృష్ణుడు. అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ఎవరికైనా దొరుకుతావా? మీ అమ్మకి దొరికావా అసలు నువ్వు? అలాంటిది నీ అంతటి నువ్వే వచ్చి నన్ను అడిగి నా చేతిలో బందీ అయ్యావయ్యా. నాకింత ఉపకారం ఎలా జరిగింది? ఈ కొండ వల్లే కదా. నాకింత ఉపకారం చేసిన కొండకి నేను ప్రత్యుపకారం చేయకపోతే అలాగే. అందుకని దానికి కూడా మోక్షం. కృతజ్ఞత కృతజ్ఞత. కృష్ణుడు అన్నాడు, సరే తదాస్తు అన్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడండి. అసలు ఆ కొండకి నోరుందా? కళ్ళున్నాయా? చెవులున్నాయా? మరి దాని మోక్షం ఎందుకు వచ్చింది? అది దదివానుడు కొండ కాబట్టి. అంటే నువ్వు గొప్పోడై ఉండక్కర్లే. ఒక గొప్ప భక్తుడు, భాగవతోత్తముడు నిన్ను నావాడు అనుకుంటే నువ్వు సక్సెస్. అదవుతుందా? మనం పెద్ద గొప్పవాడు అయిపోక్కర్లే, కానీ గొప్పవాడైన వాడు మన్ని ఇతను నావాడు అనుకోవాలి. అలా అనుకునేలా మనం జీవించాలి. అందుకని మనం భాగవతం వినాలి, రామాయణం చదవాలి. ఇవేవి పిల్లలకి చెప్పకపోవడం వలన ఎక్కడెక్కడో వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నాయి. అందుకని మీరందరూ కూడా వచ్చే తరం మీద దృష్టి పెట్టండి. అలాంటి చిరంజీవులు ఎంతో మంది ఉద్ధరింపబడాలి. మీరు చెప్పాలి. మీ ఇంట్లో ఆడపిల్లలు గాజులు వేసుకోమని చెప్పాలి. ఎందుకు వేసుకోవాలో చెప్పాలి. చెప్పండి అందరూ. కట్టు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్, లేకపోతే పట్టు అమ్మా. అందుకని మనం అందరం కూడా చక్కగా ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరూ ఒకసారి మంత్రం చెప్పాక మనం కొన్ని ఇస్తాను, తర్వాత డిస్ప్లే చేయడం. చక్కగా చెప్పండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, తర్వాత కృష్ణుడి మీద నవ్వు వస్తుంది. చక్కగా చెప్పండి. నడు నిలబెట్టండి. సూర్యాపేట నుంచి వచ్చింది ఎవరు? సాకేత్. మొన్న వచ్చాం, జస్ట్ అనగా మొన్నే ఒక ఆయనకి ఫోన్ చేశాం. చాలా మంచి ఆయన. ఫోన్ చేసి రండి అని చెప్పి లొకేషన్ పెట్టి సెల జోడు పెట్టుకుని అలాగే లెక్చర్ ఇచ్చాం. తర్వాత కారు ఎక్కాక రామానుజాచార్యులు గారిని అక్కడ అర్చకులు చాలా మంచి ఆయన. కారు ఎక్కాక చూశా ఆయన ఫోన్లు 3-4 సార్లు మెసేజ్. ఎప్పటిదాకా అక్కడ తిరిగి మీ అడ్రస్ పట్టుకోలేక వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లవాడు నేను వచ్చాను వస్తానని తెలుసుకుని అడిగాడు. వెంటనే వేణుగారి నెంబర్ పెట్టాను. ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ నేను ఈ అడ్రస్ పెట్టాను, వచ్చేసాను. ఇది కొంచెం ముందుగా అనుకున్నాం, సూర్యాపేట అలా అనుకోలేదు. అందువల్ల మిస్సు, ఆయన మెస్సు, ఆయనకు గిఫ్ట్ ఇస్తే ప్లస్. ఓకేనా? రైట్. ఇప్పుడు చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరానా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువ. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు,
అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే, గోవింద అంటే గొడవే, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద వెంకటరమణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మా పోసేది పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతా తెలుసు, మీకు అంటూ తెలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద గోవింద. ఇప్పుడు భౌతిక శ్లోకాలు 40 ఉన్నాయి. ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తే ఇక్కడే ఉందో, ఇది అందరికి ఒక్కటి ఇచ్చి ఒకటి నువ్వు పెట్టుకో. ఇచ్చిరా అది బయలుదేరుతారా బండా? ఈ బుక్ ఏంటో తెలుసా? వాళ్ళ పుస్తకాల్లో ఎంత చండాలం ఉంది, మనం ప్రశ్నిస్తాము. దమ్మున్నోళ్ళు నేను ప్రశ్నిస్తాను వాళ్ళు తీసుకోండి. నేను క్వశ్చన్ చేస్తానండి అన్న వాళ్ళు ఈ పేపర్ తీసుకోండి. నేను ఏకాదశి చేస్తానండి, చేయలేకపోయినా ఏకాదశి నాడు 26 పేర్లు చదువుకుంటానండి అన్న వాళ్ళు ఇది తీసుకోండి. ఓకేనా? ఇవి ఏమి